హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టోవ్ కుకింగ్స్. ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, మనం పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలు దేవునికి కొడుతూనే ఉంటాము. అలా కొబ్బరికాయలు కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి మిగిలిపోతుంటుంది కదా, ఆ కొబ్బరితో ఇలా స్వీట్ చేశారు అంటే ఎవరైనా కానీ మనసులో ముద్రించుకోవాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక కొబ్బరికాయను పగలగొట్టి తీసుకుంటున్నాను. ఆ కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి ముక్కలను మీరు ఏదైనా కానీ ఒక కప్పు కొలతతో తీసుకోండి, అంటే ఎన్ని ముక్కలైనా కానీ ఒక కప్పుకు వచ్చేటట్లు. ఇలా ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇక్కడ నేను ఏదైనా ఒక కప్పు కొలత చెప్తున్నాను. సేమ్ అదే కప్తో ఒక కప్పు వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో కొలతలు చెప్పాను అంటే అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కదా, కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా కానీ ఒక కప్పుతో కప్పు నిండా కొబ్బరి ముక్కలు వచ్చేలా చూసుకోండి. చూడండి, కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మరొక కప్పు వాటర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి మనం 2 కప్పులు ఒకేసారి వేసి గ్రైండ్ చేసాము అని అంటే కొబ్బరి అనేది అసలు మెదగదు. కాబట్టి ఒక కప్పు వాటర్ ముందు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ వేసి మరొక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిలో నుండి ఇప్పుడు మనం కొబ్బరి పాలను తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కొబ్బరి పాలను తీసుకోవడం కోసం ఏదైనా కానీ ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి కొబ్బరి పాలను తీసుకుందాం. గిన్నెలోకి ఏదైనా కానీ ఇలాంటి ఒక స్టైనర్ని పెట్టి కొబ్బరి పాలను వడకట్టి తీసుకోండి. కొబ్బరి నుండి కొబ్బరి పాలను తీసేసిన తర్వాత ఈ మిగిలిన కొబ్బరిని మనం కూరలో అయినా చేసుకోవచ్చు, లేదంటే సరిపోయినంత బెల్లం వేసుకొని కొబ్బరి ఉండలైనా చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసే అవసరం ఏమీ లేదండి, సరిపోయినంత బెల్లం వేసుకొని కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలకి 2 కప్పులు వాటర్ వేసేసరికి కొబ్బరి పాలు అనేవి ఎంత చిక్కగా వచ్చాయో. తర్వాత ఈ కొబ్బరి పాలను వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఒక పావు వంతు వరకు ఒక గిన్నెలో ఉంచేసి ముప్పావు భాగాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న పావు వంతు పాలల్లో 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి కలపండి. మీకు టేబుల్ స్పూన్ల కొలత తెలియకపోతే మనం తీసుకున్న కప్తో ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా చేయడం వలన ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. అదే అన్ని కొబ్బరి పాలలో వేసి కలిపాము అని అంటే ఉండలు కట్టేస్తుంది. కార్న్ఫ్లోర్ అంతా ఇలా ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలలోకి కార్న్ఫ్లోర్ కలిపిన పాలను వేసుకొని మరొకసారి బాగా కలపండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు చక్కెరను వేసుకొని చక్కెర కరిగే వరకు బాగా కలపండి. చక్కెర అంతా ఇలా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోండి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ బాగా ఉడికించండి. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, కాబట్టి వెంటనే అడుగంటేస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించండి. చూడండి, 1-2 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించండి. ఇక్కడ చేస్తుంది స్వీట్ రెసిపీ కదా,
ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి పూర్తిగా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు. మీరు వద్దు అనుకుంటే 1-2 చుక్కలు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు ఇలా బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని ఒక 2 గంటల పాటు చల్లారనివ్వండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మరొక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఏం కాదండి, పెట్టుకున్నారంటే మరి కొంచెం గట్టి పడుతుంది అంతే. పెట్టుకోకపోయినా ఏం పర్లేదు. 2 గంటల పాటు పక్కన ఆరనివ్వండి. చూడండి, ఒక 2 గంటలు ఆరిన తర్వాత ఇలా చేత్తో మనం ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా గిన్నె నుండి అంతా లూజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ని బోర్లించి రివర్స్ చేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసి తీసేయండి. చూడండి, ఈ కొబ్బరి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంతే రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎలాగో దేవునికి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి మిగిలిపోతుంటుంది కదా, ఆ కొబ్బరితో ఇలా సింపుల్గా స్వీట్ చేసేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.